మన ప్రభువును రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి నామములో కాన్ఫరెన్స్ చేరినటువంటి పెద్దలకును సేవకులకును అందరికీ నా ప్రేమ వందనాలండి. ప్రారంభ ప్రార్థన చేద్దాం. మన మధ్యలో అజయరావు బ్రదర్ ప్రారంభ ప్రార్థన చేస్తారు. అజయరావు బ్రదర్ మహిమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి మా జీవాన్ని పొడిగించి సజీవుల లెక్కలో మమ్మల్ని నిలిపిన మా పరమ తండ్రి, నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, నమస్కారాలు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చెల్లిస్తూ ఉన్నాం. 4133వ దినమున మమ్రే ప్రార్థనా మందిరంలో నుంచి దేవా మార్నింగ్ కాన్ఫరెన్స్ను అనే జూమ్ మీటింగ్ను మీరు నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు. దాసులు మా ప్రియులు బర్నబాస్ గారిని మీరు ఏర్పాటు చేసుకొని ఈ జూమ్ మీటింగ్ను నాన్న కొనసాగిస్తున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి దేవా మా తండ్రి, ఇదిగో నాన్న ఆయా స్థలాల్లో నుంచి చేరి వచ్చిన దేవుని సేవకులను బట్టి, పెద్దలను బట్టి, పరిశుద్ధులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తీసుకొని వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆదరించండి నాన్న. అదే కోవలో మీ దాసులు మా ప్రియులు మార్కాపురం నుంచి ప్రభాకర్ అన్నను నాన్న దేవా తండ్రి మీ పక్షముగా నిలబెడుతూ ఉన్నారు. నాన్న మీ దాసుని కూడా మీరు సంధించండి దేవా. చక్కగా, తేటగా, సూటిగా మీరు మాతో మాట్లాడడానికి ఉండగా మీ దాసుని మరుగున పరచమని ప్రతిమాలు కొనుచూ ఉన్నాం. మరి నాన్న క్రీస్తు రాకడ దినం వరకు, మా జీవిత కాలం వరకు దేవా ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ను దేవా మీరు చక్కగా కొనసాగించి మహిమ పొందమని ప్రతిమాలు కొనుచూ ఉన్నాము నాయన. మరి నాన్న నడిపిస్తూ ఉన్న మా ప్రియులు దేవా తండ్రి ప్రసాద్ గారిని కూడా మీరు నిండారుగా దీవించండి, ఆదరించండి తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి నాన్న పాడబోయే వారిని, ప్రార్థించే వారిని, అలాగే నాన్న వర్తమాన మీ దాసులను మీరే మీ కృపలో భద్రపరచమని దేవా ఈ యొక్క జూమ్ మీటింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ అధ్యక్షతలో చక్కగా జరిగించి మహిమ పొందమని, ముందున్న సమయాన్ని మీ పరంగా మాకు దీవెనకరంగా మార్చమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువు, రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి సర్వశ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి దీనులమై అతి వినయముతో బ్రతిమాలి పొందుకొని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. రాజారావు గారికి తరపున వందనాలండి. థ్యాంక్ యూ. మన మధ్యలో గాయకులు పొలకనూరు రత్నపాల గారు, దోసకాలపాడు బ్రదర్ పాట పాడండి. దేవునికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో అనుదిన వాక్య ధ్యానములు జూమ్ మీటింగ్ పరిచర్యలోనికి చేరువచ్చిన పరిశుద్ధులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకంలో నుండి 183వ కీర్తన, మరో పాటల పుస్తకంలో 78వ కీర్తన పాడుకుందాం. 5 వచనాలు ఉన్నాయి, 2 చరణాలు మాత్రము పాడుకుందాం. స్తుతి ప్రశంసలతో ప్రభువును పూజించి కీర్తింతుమనే కీర్తన. స్తుతి ప్రశంసలతో ప్రభువును పూజించి కీర్తింతుము, ప్రభువును పూజించి కీర్తింతుము. స్తుతి ప్రశంసలతో ప్రభువును పూజించి కీర్తింతుము, ప్రభువును పూజించి కీర్తింతుము.
ఆరాధింతుము ప్రభువును ఆత్మతో సత్యముతో ప్రభువును ఆత్మతో సత్యముతో ప్రభువును ఆత్మతో సత్యముతో స్తుతి ప్రశంసలతో ప్రభువును పూజించి కీర్తింతుము ప్రభువును పూజించి కీర్తింతుము పాపము లేని ప్రభు యేసు పాపముగాయే మన కొరకు పాపము లేని ప్రభు యేసు పాపముగాయే మన కొరకు లోక పాపములను మోసెను శాపగ్రాహి అయి వ్రేలాడెను లోక పాపములను మోసెను శాపగ్రాహి అయి వ్రేలాడెను స్తుతి ప్రశంసలతో ప్రభువును పూజించి కీర్తింతుము ప్రభువును పూజించి కీర్తింతుము పాపపు భయమును తొలగించెను నరక బాధను తప్పించెను పాపపు భయమును తొలగించెను నరక బాధను తప్పించెను జీవములోనికి దాటించెను పరమానందము దయచేసెను జీవములోనికి దాటించెను పరమానందము దయచేసెను స్తుతి ప్రశంసలతో ప్రభువును పూజించి కీర్తింతుము ప్రభువును పూజించి కీర్తింతుము ఆరాధింతుము ప్రభువును ఆత్మతో సత్యముతో ప్రభువును ఆత్మతో సత్యముతో ప్రభువును ఆత్మతో సత్యముతో స్తుతి ప్రశంసలతో ప్రభువును పూజించి కీర్తింతుము ప్రభువును పూజించి కీర్తింతుము వందనాలు. చక్కగా పాట పాడినటువంటి రత్నపాలన్న గారికి ప్రేమతో వందనాలు. వాక్య పరిచర్య కొరకై ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి దేవదానం అంకుల్, ముంబై నుండి దేవదానం అంకుల్, వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేయండి అంకుల్. ఓకేనా. చేరి వచ్చిన ప్రతి వారికి ప్రభు అయిన యేసు నామములో వందనాలు. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుంటాం. కృపామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మమ్మను బహుగా ప్రేమించి మా కొరకై అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని ధారపోసి ప్రాణం పెట్టిన ప్రాణనాథ, ఈ పవిత్రమైన ఘనమైన నామనకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ ఉదయకాల మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందున మీకు స్తోత్రాలైనా. గత దినాలన్నీ మీ కృపారెక్కల నీడ కింద భద్రపరిచారు. సజీవ లెక్కలు ఉంచి మరలా మరొక దినాన్ని ఈ ఉదయకాలం మాకు ఇచ్చి మీ పాసులు ఉంచినందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఇట్టి కూడికలు ప్రభా జూమ్ ద్వారా నడిపించడానికి మీ దాసులు బర్నబాసను బలపరుస్తున్నందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపచూపని ఇంకను ఆయన బలపరిచి మా పొందమని ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రభా తండ్రి,
4,133 దినాలు మరి ఈ రీతిగా జూమ్లో గడపడానికి కృప చూపారు. 4,133 దినాలు నడిపించారు. మీ స్తోత్రాలు నాయన. పాట పాడిన వారిని, ప్రార్థించిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మంచి స్వరములతో పాట పాడటానికి రత్న పాల్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. కృప చూపండి. ఇక ముందున్న కార్యక్రమాన్ని మీ కృపాస్థలకు అప్పగిస్తున్నాం. మీ దాసులు ప్రభాకర్ అన్న గారిని చక్కగా మీ అట్టుతో నింపి బలపరిచి మహిమ ఘనత ప్రభావం కలిగించుకున్నామని చక్కగా వాడుకొని కూర్చున్న మాకందరికీ ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇదని మనం గ్రహించి పంపుదరని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి దేవదాన మంగుల్ని వందనాలు. మరి వాక్య పరిచర్యలో ఉన్నాం. వాక్యోపదేశకులు, దేవుని సేవకులు ఈ ప్రభాకర్ అన్న గారు మన మధ్యలో ఉన్నాడు. వాక్య పరిచర్య చేస్తుండగా శ్రద్ధగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. నా ప్రభాకర్ అన్న వందనాలు. వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన ప్రియులు పెద్దలందరికీ నామంలో వందనాలండి. అయ్యా, నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఉండాలి. రైట్, సంతోషం. మంచిది ప్రియులారా, మరొకసారి మనము దేవుని వాక్య సహవాసంలోనికి రావడానికి ప్రభువు సహాయం చేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఈ దినము మన వాక్య ధ్యానమునకు సహాయకరంగా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకు అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెను అని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదినై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారై ఉండవలెను అని ఇచ్చయించుచు ఉన్నాడు. ప్రభువారు మన కొరకు మాటలు ఉదయించును గాక. ప్రియమైన వారులారా, అపోస్తలుడైన పౌలు గారు కొన్ని పత్రికలు సంఘాలకును కొన్ని పత్రికలు వ్యక్తిగతంగాను వ్రాసినట్టుగా మనం అందరం ఎరుగుదు. కొన్ని పత్రికలు సంఘాలకు రాశాడు. అవి రోమ పత్రిక, కొరింథీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఇలాగ మనము ఈ పత్రికలన్నీ ఆయన సంఘాలకు రాశాడు. తిమోతికి, అలాగే తీతుకు, అలాగే ఫిలోమోనుకు ఇవి వ్యక్తిగతంగా వ్రాసిన పత్రికలు. వ్యక్తిగతంగా వ్రాసిన పత్రికల్లో తిమోతికి వ్రాసిన పత్రికలు చాలా విశేషమైన పత్రికలు. ఈ పత్రికల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, సంఘాలను నడిపించే నాయకులు, పెద్దలైన సువార్థికులైన బాధ్యత కలిగిన వారు నేర్చుకోవలసినవి, తెలుసుకోవలసినవి, అనుసరించదగిన సంగతులన్నీ ఇందులో మనకు కనబడతాయి. సంఘ నాయకులైన వారు, పెద్దలైన వారు, సువార్థికులైన వారు, పరిచారకులైన వారు ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, సంఘాన్ని నడిపించడానికి కావలసిన మౌలికమైన కీలకమైన సంగతులన్నీ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికిని తీతుకును వ్రాసిన పత్రికల్లో మనకు కనబడతాయి. అందులో మనం చదువుకున్న లేఖన భాగంలో
ఇది మనకు స్థానిక సంఘాల్లో చాలా పర్యాయాలు మనము విజ్ఞాపన కూడికలో జ్ఞాపకం చేసుకోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. ఈ లేఖన భాగాన్ని మనకు చదివిన వెంటనే మేము చాలాసార్లు మా సంఘాల్లో దీని గురించి ఆలోచన చేశాం కదా, ఇది ప్రార్థనకు సంబంధించిన సంగతి కదా అన్నది మనకందరికీ మనసులో మెదిలే సంగతి. కానీ ఇందులో మనము ఒక ముఖ్యమైన తలంపును మనసులో ఉంచుకోవాలని నేను ఈ మాట మనం చదువుకుంటాం. ఆ సంగతి ఏంటి అని అంటే, ఇక్కడ 2 మాటలు మనం చదువుతున్నాము. ఒక పదము 2 సార్లు మనకు కనబడుతుంది. ఒక పదము 2 సార్లు కనబడుతుంది. అదేంటంటే మనుషులందరి కొరకు అనే మాట. మనుషులందరూ అనే మాట 2 సార్లు కనబడుతుంది మనము చదువుకున్న ఈ 4 వచనాల్లో. ఒకసారేమో మనుషులందరి కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచనలు చేయండి అన్నాడు. రెండవసారేమో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని దేవుడు ఇచ్చేయిస్తున్నాడు అని రాశాడు. దేవుడు ఇచ్చేయిస్తున్నాడు. ఈ 2 మాటలను మనం కలిపి గమనిస్తున్నప్పుడు మనం కూడా విజ్ఞాపన కూడికలో ప్రార్థన చేస్తూ ఉంటాము. ఈ మాటను ఆధారం చేసుకొని మనుషులందరూ రక్షణ పొందాలి అని మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. అది దేవుని కోరిక, మన ప్రభువు కోరిక. ఆయన ఇచ్చేయిస్తున్నాడు అనే మాట మనం గమనిస్తున్నాం. ఆయన ఇచ్చేయిస్తున్నాడు. అందుమాత్రం కాదు, మనుషులందరూ రక్షణ పొందవలెను అనే సంగతిని మనము కలిగి ఉండడము అన్నది. మనుషులందరూ రక్షణ పొందాలి అనే ఆశ, ఆలోచన కలిగి ప్రార్థించడము అనేది మన రక్షకుడకు దేవుని దృష్టికి మంచిది, అది అనుకూలమైనది అన్నాడు. అది మంచిది, అది అనుకూలమైనది. దేవుని దృష్టికి అనుకూలమైనది, మంచిదైన కార్యం ఏదైనా ఉన్నది అని అంటే అది మనుషులందరూ రక్షణ పొందడము అనే మాట మనం చదువుతున్నాం. మనుషులందరూ రక్షణ పొందడం, మనుషులందరూ రక్షించబడాలి అని దేవుని ఆలోచన, ఆశను మనం కూడా కలిగి ఉండడము, మనం కూడా ఆ దిశగా అడుగులు వేయడం అనేది చాలా అవసరమైన సంగతి. చాలా అవసరమైన సంగతి. ఈ సంగతి మనం ఈ ఉదయకాలం గమనిస్తున్నప్పుడు మనం సంఘాల్లో మనుషులందరి రక్షణ కొరకు ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఏం చేస్తున్నాము అన్న సంగతి మనం గమనిద్దాం. మనం ఇప్పటిదాకా ఏం చేస్తున్నామో, ఏం చేయాలి ఒరిజినల్గా. మనం చదువుకున్న లేఖన భాగంలో ఒకటి అందరూ చేయాలి. అదేమిటనంటే అందరి కొరకు ప్రార్థన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, విజ్ఞాపనలు చేయాలి. ఇది మొట్టమొదటి సంగతి. మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం అనేది ప్రధానంగా మనం కనబడాలి. చాలా సంఘాల్లో మనుషులందరూ రక్షించబడాలి అన్న ఉద్దేశం చేత చాలా స్థానిక సంఘాల్లో ప్రపంచ పటము, భారతదేశ పటము, మ్యాప్లు గోడలకు ఉంటాయి. వారు దృష్టి కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. కొన్ని సంఘాల్లో అవి కనబడవు, కొన్ని కుటుంబాల్లో కనబడుతూ ఉంటాయి, కొన్ని కుటుంబాల్లో కనబడవు. ప్రియులారా, మనము మన స్థానిక సంఘాల్లో, మన కుటుంబాల్లో మనందరి ఆలోచన, మనందరి మనసు మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థించండి అనే మాటను మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరము, బాధ్యత మనందరి మీద. మనము ఒక సంగతి కొరకు భారంగా ప్రార్థన చేయాలి అనంటే ఆ సంగతి ఎంత తీవ్రమైనదో మనకు అర్థం కావాలి, తెలుసుకోవాలి. ఇది మనం తెలుసుకోవడానికి ఒక మాట మనం చదువుకుందాం, మనం ఎరిగిన మాట. నెహెమ్యా గ్రంథానికి వద్దాం. నెహెమ్యా గ్రంథంలో మొదటి అధ్యాయంలో జరిగిన సంభవాన్ని మనం జ్ఞాపకంలో తెచ్చు. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము
3వ వచనము 4వ వచనాన్ని మనం చదువుతాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచూ ఉన్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవి అని నాతో చెప్పింది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తినే అన్నాడు. ఈ మాట మనం చదువుతున్నప్పుడు మనము ఒక సంగతి బోధపడుతూ ఉంది. అదేంటంటే నెహెమ్యా దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి అతనికి ప్రేరణ కలిగించిన సంగతి ఏమిటి అనంటే, అతని దృష్టికి ఒక సమాచారం వచ్చింది. యెరూషలేములో చెరపట్టబడిన వారు చెరపట్టబడగా విడిచిపెట్టబడిన వారి పరిస్థితి ఎలా ఉంది అన్న సంగతి ఆయన కనుగొన్నాడు. అప్పటికి నెహెమ్యా షూషను కోటలో ఉన్నాడు, రాజగృహంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అతని జీవితము చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంది. బందీ అయినా లేక బానిసగా పరాయి దేశానికి పట్టబడినా దేవుడు ఆయనకు ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఉన్నతమైన స్థానంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నెహెమ్యా తన ప్రజలైన వారు ఎలా ఉన్నారు అన్న సంగతి ఆయన వాకపు చేసినప్పుడు, తన ప్రజలైన వారు ఎలా ఉన్నారు అన్న సంగతి ఆయన తెలుసుకోవడానికి ఇష్టపడినప్పుడు ఆయన దృష్టికి వచ్చిన సమాచారము, మిగిలిన వారు శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మాత్రం కాదు, ఆ పట్టణం యొక్క గుమ్మములు, యెరూషలేము యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి, అక్కడ బూడిద మిగిలింది అన్న సంగతి ఆయనకు తెలిసినప్పుడు మనం చదువుతున్నాము, ఆయన దుఃఖముతో చాలా ఏడ్చి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. ఎంతకాలం చేశాడు అనంటే, మనము ఈ సంగతి ఎప్పుడు జరిగింది అనంటే మొదటి వచనంలో కిస్లేవు మాసమున అన్నాడు. కిస్లేవు మాసమున ఎప్పటి వరకు ఈయన ప్రార్థన చేశాడు? ప్రార్థన చేసి మరలా రాజసన్నిధికి ఎప్పుడు వెళ్ళాడంటే 2వ అధ్యాయం మొదటి వచనంలో, నీసాను మాసమందు రాజు నాకు ద్రాక్షారసము త్రాగవలని చూచుండగా అన్నాడు. కిస్లేవు మాసంలో ఈ సంగతి నెహెమ్యా దృష్టికి వచ్చింది. నీసాను మాసములో రాజగృహానికి వెళ్ళాడు, రాజసముఖానికి వెళ్ళాడు. ఈ మధ్య కాలము యూదుల క్యాలెండర్ ప్రకారం కిస్లేవు మాసానికి నీసాను మాసానికి మధ్య కాలము ఇంచుమించుగా 3 నెలలు గడుస్తుంది. ఈ మాట మనం దృష్టిలో పెడదాం. 3 నెలల కాలం పాటు నెహెమ్యా దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతుడై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా దుఃఖాక్రాంతుడై ప్రార్థన చేయడానికి కారణం ఏమిటి అని మనం గమనిస్తే, నెహెమ్యా దృష్టికి వచ్చిన సమాచారం, నెహెమ్యా దృష్టికి ఒక సమాచారం వచ్చింది. ఆ దేశంలో తన ప్రజలు ఎలా ఉన్నారో అనే సమాచారం వచ్చింది. తమ రాజధాని పట్టణం ఎలా ఉందో అనే సమాచారం వచ్చినప్పుడు ఆ సమాచారము నెహెమ్యాకు దుఃఖాన్ని కలిగించింది. ఈ సంగతి నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం చాలాసార్లు మన దేశం కొరకు, మన ప్రజల కొరకు, ఈ భూప్రపంచంలో దేవుని సేవ కొరకు మనందరము యాదృచ్ఛికంగా కానివ్వండి, భారంతో కానివ్వండి ప్రార్థన చేస్తూ ఉంటాం. అలవాటుగా చేసినా, భారంతో చేసినా ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రార్థన మనకు దుఃఖభరితమైన ప్రార్థన, భారభరితమైన ప్రార్థన మన హృదయాల్లో నుండి రావాలి అనంటే ఒక సంగతి మనకు అర్థం కావాలి. అదేంటంటే, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నది అన్న సమాచారం మన దగ్గర ఉండాలి.
ప్రస్తుతము పరిస్థితి ఎలా ఉంది, సమాచారం తెలియకుండా మనం ప్రార్థన చేయాలి. అంతే కదండి. మనకు సమాచారం తెలియకపోతే దేని కొరకు ప్రార్థన చేస్తారో, ఎందు నిమిత్తం ప్రార్థన చేస్తాము, ఏమని ప్రార్థన చేస్తాము. కాబట్టి ప్రభు పిల్లలు ప్రతి స్థానిక సంఘములో పెద్దలైన వారు, బాధ్యత కలిగిన వారు, విశ్వాసులైన వారు, పరిశుద్ధులైన వారు అందరూ కలిగి ఉండవలసిన ఒక ముఖ్యమైన లక్షణం ఏంటి అనంటే, మనం నివసించే రాష్ట్రములో ప్రస్తుత పరిస్థితి ఏంటి, మనం నివసించే దేశంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి, ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతూ ఉంది అనే సమాచారము మనందరికీ తెలిసి ఉండాలి. మనందరం తెలుసుకొని ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి, నిరంతరము తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకా సులభతరము మనకు సమాచార వ్యవస్థ, మనం సంగతులు తెలుసుకోవడానికి సమాచార వ్యవస్థ మనకు చాలా అందుబాటులో ఉంది. సమాచార వ్యవస్థ చాలా చాలా అందుబాటులో ఉంది. దాన్ని మనం సరిగా వాడుకోవడం లేదేమో అన్నది మన అభిప్రాయం వ్యక్తం చేయక తప్పదు. ఎందుకు కారణం ఏంటి అనంటే 2021వ సంవత్సరంలో అండమాన్ దీవుల్లో అక్కడ అనాగరికమైన ప్రజల మధ్యకు అమెరికా దేశం నుంచి జాన్ అనే ఒక యవనస్తుడు, 27 సంవత్సరాల యవనస్తుడు వారి మధ్యకు స్వార్థ చెప్పడానికి వెళ్ళగా ఆయనను బల్లెములతో పొడిచి చంపేశారు. అతడు చనిపోయే వరకు మనకెవరికి తెలియదు భారతదేశంలో ఉన్న అండమాన్ దీవుల్లో ఇంకా మనుషులను చంపేసే అనాగరిక ప్రజలు ఉన్నారు అన్న సంగతి ప్రపంచంలోని వారికి తెలియదు. భారతదేశంలో ప్రభుత్వాధినేతలకు కూడా తెలియదు. కానీ ఒక యవనస్తుడు తెలుసుకున్నాడు. ఏమిటి సంగతి అనంటే, అండమాన్ దీవుల్లో మనుషులను చంపేసే ప్రజలు ఇంకా అనాగరికమైన స్థితిలో ఉన్నారు, వారి మధ్యకు సువార్త వెళితే గాని వారు బాగుపడరు అన్న సంగతి ఆయన దృష్టికి వెళ్ళింది. ఆయన సమాచారం సేకరించాడు. పక్కనే ఉన్న మనకు తెలియదు, అసలు మనలో భాగమై ఉన్నట్టుగా ఉన్న అండమాన్ దీవులలో ఎలాంటి ప్రజలు ఉన్నారో మనకు తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచం అంతా నివ్వెరపోయింది. ఇలాంటి ప్రజలు ఇంకా భూమి మీద ఉన్నారా అని ఆశ్చర్యపోయారు. ప్రియులారా, ఈ సంగతి మనం గమనిస్తున్నప్పుడు ఎక్కడో అమెరికా దేశంలోని ఒక యవనస్తుడు భారతదేశానికి ఆనుకొని ఉన్న అండమాన్ దీవుల్లో అనాగరికమైన ప్రజలు ఉన్నారు, వారి మధ్యకు సువార్త తీసుకువెళ్ళాలనే ఆలోచనతో రావడం అనేది మనం గమనించాల్సిన సంగతి. ఏమంటే మనకు తెలిసింది ఆ సంగతి అనంటే మనకు తెలియదు. చాలా స్థలాల్లో మనం గమనించే సంగతి, చాలా స్థానిక సంఘాల్లో మనం గమనించే సంగతి ఏంటంటే, వాళ్ళ పక్కూరులో ఏముందో తెలియదు, వారి చుట్టుపక్కల ఏముందో తెలియదు. వారున్న ప్రాంతంలో, వారున్న జిల్లాలో, వారున్న మండలంలో, ఆ చుట్టూ ప్రాంతాల్లో సువార్త అవసరత ఏంటో తెలియదు. ఎక్కడ ప్రజలకు సువార్త వెళ్ళాలో మనకు చాలా మందికి తెలియదు. మనం ఎలా తయారైపోయామంటే, మాకు ఒక మందిరం ఉంది, ఆ మందిరంలో ఒకరోజు ఆరాధన కూడిక జరుగుతుంది, ఒకరోజు బైబిల్ స్టడీ జరుగుతుంది, ఒకరోజు విజ్ఞాపన కూడిక జరుగుతుంది. అప్పుడప్పుడు మా సంఘంలో వాళ్ళు గృహ కూడికలు, ఆ కృతజ్ఞత కూడికలు, స్తుతి కూడికలు పెట్టుకుంటారు. మేమందరం అక్కడికి వెళతాము, వస్తాం. ఇదే రొటేషన్ మనం గమనిస్తూ ఉంటాం. మన సంఘాల్లో ఇలాంటి కూడికలే జరుగుతూ ఉంటాయి. ఇంతకు మించి ఒక అడుగు మనం ముందుకు వేయడం లేదు. ఎవరైనా అలా వేస్తూ ఉంటే చాలా సంతోషం. ఇంతకు మించి ఆలోచన చేస్తూ ఉంటే సంతోషం. ఇంతకు మించి మేము మా సంఘాల్లో లేదండి, మా దేశం గురించి, మన రాష్ట్రం గురించి, ప్రపంచంలో సువార్త అవసరత గురించి మేము ఇంకా ప్రార్థన చేయడం మాత్రమే కాదు, దాని గురించిన సమావేశాలు, సభలు జరుగుతూ ఉంటాయి, సమాచారం సేకరిస్తూ ఉంటాము, మేము ప్రార్థన చేస్తూ ఉంటామంటే సంతోషం. అలా జరిగితే సంతోషం. అలా జరగకపోతే ఇకనైనా మనం ఒక అడుగు ముందుకేద్దాం. ఒక అడుగు ముందుకేసి పెద్దలైన వారు, దైవజనులైన వారు, యవనస్తులైన వారు తెలుసుకోవాల్సిన సంగతి ఏమిటి అనంటే, దేశంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతోంది, మన చుట్టుపట్ల సువార్త అవసరత ఇంకా ఎంత ఉంది,
ఏ ప్రాంతాలకు సువార్త వెళ్ళాలి, ఎక్కడ సువార్థికులు లేరు, ఈ సంగతులు మనం తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఎందుకనంటే మన ప్రభువు చెబుతున్నాడు, మన ప్రభు ఆశ. అక్కడ మనం ఏం చదువుకున్నామంటే మన రక్షకుని ఆశ అన్నాడు. మన రక్షకుడును దేవుని దృష్టికి అనుకూలమైందని. మన రక్షకుని ఆశ ఏమిటి అనంటే, మన రక్షకుని ఆశ మనుషులందరూ రక్షించబడాలని. మనుషులందరూ రక్షించబడాలన్నది మన రక్షకుని ఆశ. అలాగైతే ప్రియులారా, మన రక్షకుని ఆశ మన ఆశ కావద్దా? మన రక్షకుని ఆశ మన ఆశ కావాలి కదా. మన రక్షకుని ఆశ మన ఆశ కావాలి కదా. మన రక్షకుని ఆలోచన మన ఆలోచన కావాలి కదా. మన రక్షకుడు అందుకే కదా శిష్యులను ఆయన పని కొరకు పురమాయిస్తూ మనమందరం ఎరిగిన మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి మాటల్లోను, మార్కు సువార్త 16వ అధ్యాయం ఆఖరి మాటల్లో ఆయన అన్నాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి మీరు సమస్త సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభువు ఆజ్ఞాపించాడు. మనము సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని శిష్యులతో ప్రభువు ఆజ్ఞాపించిన సంగతిని చేయబోని వారు ప్రయాణాలు లేని దినాల్లో, ప్రయాణ సాధనాలు లేని దినాల్లో, సమాచార వ్యవస్థ లేని దినాల్లో వాళ్ళు ప్రజలను వెతుక్కుంటూ, దేశాలను వెతుక్కుంటూ, పలు ప్రాంతాలను వెతుకుతూ దేవుని ఆత్మ సహాయము చేత వారు ప్రపంచాన్ని చుట్టుముట్టారు. మనందరం ఎరుగుదుము. మన ప్రక్క రాష్ట్రము తమిళనాడు రాష్ట్రంలో తామా గారి సమాధిని మనం ఎరుగుదు. ఆయన సముద్ర జలాల్లో ప్రయాణం చేసి కేరళ వచ్చి స్వార్థ పని చేసి తమిళనాడు వరకు రాగా తమిళనాడులో తోమా గారిని బల్లెములతో పొడిచి చంపేశారు అన్న సంగతి మనలో చాలా మంది ఎరుగుదుము. కొద్ది మందికి తెలియకపోవచ్చు. తెలిసిన వారు ఉన్నారు, తెలియని వారు కూడా ఉన్నారు. మన పక్క రాష్ట్రంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన తోమా సమాధి ఉన్నది. ఆయనను బల్లెములతో పొడిచి చంపేశారు అన్న సంగతి మనలో చాలా మందికి తెలుసు. కొంతమంది వెళ్ళి ఆ సమాధిని చూసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అట్లయితే ప్రియులారా, తోమా గారు మన భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్న సమాచార వ్యవస్థ ఏమిటి అంటే మనకు తెలియదు. ఎలా సమాచారం అందుకున్నాడు? రూట్ మ్యాప్ ఎవరిచ్చారు? ప్రయాణం ఎలా చేశాడు? ఇక్కడ ప్రజలతో భాష ఎలా నేర్చుకున్నాడు? మనకి ఏం తెలియదు. ఎందుకంటే మన దగ్గర ఆ సమాచారం నేటికి లేదు, ఎవరికి తెలియదు. మెట్టుకు ఆయన వచ్చాడు మాత్రం వాస్తవం. ఆయన ప్రయాణం చేస్తూ వచ్చిన మాట వాస్తవము, మన దేశంలో అడుగుపెట్టిన మాట వాస్తవము, మన దేశ ప్రజల రక్షణకు కొరకు సువార్త అందించిన మాట వాస్తవము. ఆ సువార్త అందించే క్రమంలో మన దేశంలో ప్రాణం అర్పించిన మాట వాస్తవం. అట్లయితే మిత్రులారా, మనము ఈ ఉదయకాలం ఈ సంగతి గమనిద్దాం. మన దేశాన్ని గురించిన సమాచారం మనం ఎరిగి ఉండాలి. మన రాష్ట్రాన్ని గురించిన సమాచారం మనం ఎరిగి ఉండాలి. ఈ భూప్రపంచం మీద ఏ దేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మనము ఆశ్చర్యపోయే ఒక సంగతి ఇటీవల నేను సమాచారంలో చూశాను. సమాచార వ్యవస్థలో ఓ సంగతి నాకు కనబడింది. అదేంటంటే, మనము క్రైస్తవ దేశాలు అని చెబుతూ ఉన్న ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాల్లో ఇప్పుడు చాలా సంఘాలు కూడుకునే మందిరాలు, చాలా స్థలాల్లో సంఘాలు కూడుకునే మందిరాలు ప్రజలు రాక వాటిని అలాగే వదిలివేయలేక చాలా చర్చెస్ అమ్మేస్తున్నారు. చర్చ్ బిల్డింగ్లు అమ్మేస్తున్నారు. ఒకప్పుడు అవి దేవుని పనిలో వెలసిల్లిన ప్రాంతాలు, దేవుని పనిలో బహుగా ప్రయాసపడిన ప్రజలున్న ప్రాంతాలు అవి. అనేక మంది ప్రజలను పలు దేశాలకు సువార్త కొరకు ఎంకరేజ్ చేసిన ప్రాంతాలు ఇప్పుడు అవి మూతబడిపోయాయి. మూతబడిపోవడమే కాదు, అమ్మివేయబడుతున్నాయి. అమ్మివేయబడ్డానికి కారణం ఏంటి అనంటే, ప్రజలు రాక. ప్రజలు ఎందుకు రావడం లేదు అనంటే,
రక్షణ కొరకు, మనుషులందరి రక్షణ కొరకు ప్రయాసపడేవారు లేక, మా కుటుంబీకులు రక్షించబడాలి, మా వీధిలో వాళ్ళు రక్షించబడాలి, మా ప్రాంతంలో వాళ్ళు రక్షించబడాలి, మా గ్రామంలో వాళ్ళు రక్షించబడాలి, మా పట్టణంలో వాళ్ళు రక్షించబడాలి అనే భారము సువార్త ప్రకటన లేని కారణం చేత అక్కడ మందిరాలు మూతపడిపోయాయి. మిత్రులారా, ఈ మాట జ్ఞాపకం పెట్టుకుందాము. ఆంధ్ర బ్రదర్ అండ్ సంఘాల్లో ఈ సంగతి లోపించింది. మనం ఒక చక్రంలోకి వచ్చేసాం. ఆ చక్రం ఏంటి అంటే ఆరాధన కూడిక, బైబిల్ స్టడీ కూడిక, గృహ కూడికలు, విజ్ఞాపన కూడికలు. ఇక్కడ ఆగిపోయాం మనం. ఆ తర్వాత మనం అడుగులు ముందుకు వేయడం లేదు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను మనం దృష్టిలో పెట్టుకుందాము. మనుషులందరి రక్షణ కొరకు మనం ఏం చేయాలో దేవుని వాక్యం చెబుతుంది. ఒకటేమో ప్రార్థన చేయాలి. రెండవ సంగతి ఏం చేయాలి? చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలా చెప్పాడు. రోమేలుకు పౌలు గారు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. రోమేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవని వ్రాయబడి ఉన్నది అన్న. ఈ మాట మనం చదువుతున్నప్పుడు పౌలు గారు ఒక సంగతి వరుసలో మనకు రాస్తున్నాడు. ఆ వరుస ఏమిటనంటే, ఎవరైనా రక్షించబడాలి అనంటే అతడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి. అతడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలంటే ప్రభువును విశ్వసించాలి. ప్రభువును విశ్వసించాలంటే ప్రభువును ప్రకటించేవారు కావాలి. ప్రభువును ప్రకటించేవారు ఉంటే సువార్త వింటారు అన్నాడు. దాని వరుసలో కింద నుంచి ఇలా చెప్పుకుందాం. ప్రకటించేవారుంటే విశ్వసిస్తారు, విశ్వసిస్తే ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేస్తే రక్షించబడతారు. ఈ వరుసను మనం గమనిద్దాం. సువార్తను ప్రకటించాలి. ప్రకటిస్తే విన్నవారిలో కొందరు విశ్వసిస్తారు, విశ్వసించిన వారు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసిన వారు రక్షించబడతారు. అలాగైతే మనము మొదటిది ప్రార్థన చేయాలి. మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. రెండవది మనుషులందరి రక్షణ కొరకు ప్రకటించాలి. మనుషులందరి రక్షణ కొరకు సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. నేటి దినాల్లో మనం గమనిస్తున్న సంగతి ఏంటంటే, ఇప్పటికీ మనం సమాచారాన్ని సేకరిస్తే చాలా స్థలాలు క్రీస్తును ఎరుగని స్థలాలు మనకు బోల్డ్ స్థలాలు కనబడుతున్నాయి. క్రీస్తు నామము ఎరుగని ప్రజలు చాలా మంది మనకు కనబడుతున్నారు. మన చుట్టూ ఉన్నారు, మన ఇరుగు పొరుగును ఉన్నారు, మన దేశంలో ఉన్నారు, మన రాష్ట్రంలో ఉన్నారు, ప్రపంచంలో ఇంకను క్రీస్తు నామము ఎరుగని ప్రజలు ఉన్నారు. వారికి మనం సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. మొదటిది. రెండవది, సువార్త ప్రకటన కొరకు పంపబడేవారు కావాలని. సువార్త ప్రకటనకు పంపబడేవారు కావాలి. వెళ్ళి పనిచేయడానికి అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే వయసును బట్టి, ఉద్యోగ బాధ్యతలను బట్టి, పనులను బట్టి అందరికీ వెళ్ళడానికి సాధ్యం కాదు. కానీ కొందరికి ప్రభు కృపావరం ఇచ్చి సువార్త ప్రకటన కొరకైన ప్రేరణ ఇస్తాడు. ఈనాడు మనము గమనించలేని సంగతి,
గమనించని సంగతి, గుర్తించని సంగతి, మరిచిపోయిన సంగతి ఏంటంటే మన స్థానిక సంఘాల్లో సువార్త పని కొరకు సువార్థికులు లేవాలి అనే ప్రార్థనను మనం మరిచిపోయాం. ఈ ప్రార్థన చేయమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. మత్తయి సువార్తలో మనం ఎరుగుదామా? మత్తయి సువార్తలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆనాడు భూలోకంలో జీవించినప్పుడు ఒక ప్రార్థన అందరూ చేయండి అని చెప్పాడు. ఆ ప్రార్థన ఏమిటి అని అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 36, 37 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఇలా కనబడుతుంది. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడి అని తన శిష్యులతో చెప్పెను అన్నాడు. ప్రజలు తన దగ్గరికి తండోపతండాలుగా వస్తూ ఉండగా వారు ఎలా ఉన్నారు అనంటే కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారు. కాపరి లేని గొర్రెల వల్లే ఉన్న ప్రజలను చూసినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, అయ్యలారా, లోకంలో కాపరులు అవసరం, కోతకు పనివారు అవసరము, పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనండి అన్నాడు. మన సంఘాల్లో చేయవలసిన రెండవ ప్రార్థన, ఒకటేమో మనుషులందరూ రక్షించబడాలి అని ప్రార్థన చేయాలి. రెండవది ఏమిటనంటే, ప్రభువా మా సంఘాల్లో కోతకు పనివారు కావాలి, పనివారిని లేవనెత్తండి అని ప్రార్థన చేయాలి. కోతకు పనివారు కావాలి, పనివారిని లేవనెత్తండి అని మనం ప్రార్థన చేయవలసిన వారమైంది. మా కుటుంబాల్లో పనివారు కావాలి, మా సంఘాల్లో పనివారు కావాలి అని ప్రార్థన చేయాలి. కానీ మనం ఈ ప్రార్థన ఎప్పుడో మర్చిపోయాం. మన సంఘాల్లో ఈ ప్రార్థన ఎప్పుడో పోయింది. ఏమండి మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే అందరం గర్వంగా చెప్పుకుంటున్నాం, మా పిల్లలు సాఫ్ట్వేర్ అండి, మా పిల్లలు ఇంజనీర్ అండి, మా పిల్లలు డాక్టర్ అండి, మా పిల్లలు టీచర్స్ అండి, మా పిల్లలు బిజినెస్ చేస్తున్నారండి, ఇలా చెప్పుకుంటున్నాం. కానీ మా పిల్లలు ఒకడు సువార్త పనిలో ఉన్నాడండి అని చెప్పడం లేదు. మనం ఏమండి చెప్పుకునే కుటుంబాలు అలా ఉన్నాయా? మా పిల్లలు సువార్థికులు కావాలి అని ఆశించే తల్లిదండ్రులు ఉన్నారా ఈనాడు? మా పిల్లలు సువార్థికులు అయితే బాగుంటుంది, మా దేశంలో సేవ చేయడానికి మా పిల్లలు వెళ్ళాలి అనే ఆశ కలిగిన తల్లిదండ్రులు పెద్దలు ఉన్నారా? కనబడడం లేదు. కొన్ని సంఘాల్లో పెద్దలు మా సంఘంలో సువార్థికులు లేవకుంటే బాగుండు అని ప్రకటన చేసేవారు ఉన్నారు. నేను ఎక్కడో ఒక ఆయన గురించి విన్నాను, మా సంఘంలో మేము చచ్చిపోయేదాకా ఒక సువార్థికుడు కూడా రాకూడదు అని ప్రకటన చేశాడట. ఆయన ప్రార్థన చేయండి అట్లా ఎవరు ఒక సువార్థికుడు కూడా లేవకూడదని. ప్రభు ఏం చెప్పాడు? కోతకు పనివారు కావాలని కోత యజమానుని వేడుకొనండి. మనము భారతదేశంలో ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేసే మనము మన ఇంట్లో మనమున్న స్థానిక సంఘంలో సువార్థికులు పుట్టాలి అని ప్రార్థన చేయడం లేదు. మా పిల్లలను సువార్త సేవ కొరకు సమర్పిస్తామని తల్లిదండ్రులు లేకుండా పోయారు. మనమందరం ఇప్పుడు సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాం, సుఖవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాం. సువార్త విస్తరణ కొరకు మా కుటుంబీకులు లేవాలి, మా పిల్లలు రావాలి, మా సంఘంలో యవనస్తులు దాని కొరకు సిద్ధపడాలి. లేదు. ప్రతి స్థానిక సంఘంలో ప్రకటనలు మనం గమనిస్తున్నప్పుడు మనకు కనబడేవి వినబడేవి ఏమిటి అనంటే వివాహాలు, ఉద్యోగాలు, నోటిఫికేషన్స్, ఎగ్జామ్స్, ఇవే మనకు కనబడుతున్నాయి. ఇవే ప్రతి స్థలంలో అనారోగ్య పరిస్థితులు, ఆరోగ్యం కావాలని ప్రకటనలు, మా పిల్లలు బాగా చదవాలి, పరీక్షల కొరకు ప్రకటనలు, కాంపిటీషన్ టెస్ట్ కోసం ప్రకటనలు, ఇవే మనకు వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. మా పిల్లలు మా సంఘంలో సువార్థికులుగా వృద్ధి చెందాలి అనే ప్రకటనలు మనకు కనబడడం లేదు, వినబడడం లేదు.
ఏమండి మీ ఊళ్ళో సంఘము ప్రారంభించబడి ఎంతకాలం అయిందంటే 50 ఏళ్ళని గర్వంగా చెప్పుకుంటున్నాం, 70 ఏళ్ళని గర్వంగా చెప్పుకుంటున్నాం, 100 సంవత్సరాలని గర్వంగా చెప్పుకున్నాం. ఎంతమంది సువార్థికులు మీ సంఘం నుంచి బయలుదేరారంటే ఎవరు లేరు అంటున్నాం. మా సంఘంలో అందరూ పెద్దలేనండి నడిపించేది, మాకు సువార్థికుల అవసరత లేదంటున్నాం. మీకు అవసరత లేదు, భారతదేశానికి అవసరత ఉంది. మీకు అవసరత లేదు వాస్తవమే, గాని భారతదేశానికి అవసరత ఉంది, ప్రపంచానికి సువార్థికుల అవసరత ఉంది. ఈ మాట నేను చెప్పడం లేదు, ప్రభువు చెబుతున్నాడు. కోతకు పనివారు కావాలని కోత యజమానుని వేడుకొనండి. అలాగైతే మిత్రులారా, మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేసే మనము మనుషుల మధ్యకు సువార్థికులు కావాలి అని ప్రార్థన చేద్దాం. మనుషుల కొరకు సువార్థికులు కావాలి అని ప్రార్థన చేద్దాం. మేము కరోనా సమయంలో ఒక యవనస్తునికి వివాహ సంబంధాన్ని మాట్లాడడానికి ఒక ఊరు వెళ్ళాం. ఊర్లో పేర్లు అడగమాకండి, వాళ్ళ మనుషుల పేర్లు అడగమాకండి. ఆ ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఒక సువార్థికుడు ఉన్నాడు. అప్పటికి ఆయన వయసు 65 సంవత్సరాలు దాటింది. ఆయనకు 3 కుమార్తెలు ఉన్నారు, ఒక అమ్మాయికి పెళ్ళయింది, ఇంకిద్దరు పెళ్లికి ఉన్నారు, భార్య చనిపోయింది. ఆయన అంటున్నాడు, అయ్యా మా పిల్లలు ఇద్దరికి తొందరగా పెళ్లి చేయాలయ్యా, ప్రార్థన చేయండి అన్నాడు. ఏంటి అంకుల్ అంత తొందర ఎందుకు అంటే, ఆయన ఇద్దరికి పెళ్లి చేసి నేను బీహార్ సేవకు పోవాలయ్యా అన్నాడు. 65 సంవత్సరాలు దాటిన ఆయన ఏమంటున్నాడు అంటే, నేను బీహార్ రాష్ట్రానికి సేవ కొరకు వెళ్ళాలి, వీళ్ళిద్దరికి పెళ్లి చేసే బాధ్యతను ప్రభువు త్వరగా నా మీద నుంచి తొలగిస్తే బాగుంటుంది, అందుకని ప్రార్థన చేయండి అన్న. నాకు ఒకసారి షాక్ అయింది ఆ మాట విని. ప్రియమైన వారిలారా, మన ఆలోచన అలా ఉంటే ప్రభువు దీవిస్తాడు, ప్రభువు నడిపిస్తాడు. మన ఆలోచన అలా ఉంటే ప్రభువు దీవిస్తాడు, ప్రభువు నడిపిస్తాడు. మనం చరిత్ర గురించి ఏం చెప్పుకుంటున్నామనంటే, ఇంగ్లాండ్ దేశం నుంచి ఆయన ఎవరో వచ్చాడు, స్కాట్లాండ్ దేశం నుంచి ఆయన ఎవరో వచ్చారు, కెనడా దేశం నుంచి ఆయన ఎవరో వచ్చారు, అమెరికా నుంచి ఇంకొక ఆయన ఎవరో వచ్చారని చెప్పుకుంటున్నాం. కానీ మా సంఘం నుంచి ఒక ఆయన వచ్చాడు, మా ఇంట్లో నుంచి ఒక ఆయన వచ్చాడు అని చెప్పుకోవడం లేదు మనం. అలాంటి రికార్డు మన దగ్గర లేదు. చాలా స్థలాల్లో అలాంటి ఆలోచన మనకు లేకపోవడం చాలా విచారం. అలా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రభువు కోరికను మనం కూడా కలిగి ఉందాము. ఆ కోరికను ప్రభువు సిద్ధింపజేస్తాడు. ఆ కోరికను ప్రభువు సిద్ధింపజేస్తాడు. మనము మన స్థానిక సంఘాల్లో ఈ ఆలోచనలు కలిగి జీవించడము, ఈ ఆలోచనలు కలిగి ప్రార్థన చేయడము, ఇలాంటి సమాచారము కలిగి ఉండాలనే ఆలోచన కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యము. సంఘ పెద్దలైన వారు, స్వార్థికులైన వారు, భారం కలిగిన వారు ఈ దిశగా సంఘాలను ఎంకరేజ్ చేయాలి. కారణం ఏంటి అనంటే, మనం ఎరుగుదుము మన భారతదేశంలో ఇప్పుడు ఏ జిల్లా పోయినా, ఏ మండలం పోయినా, ఏ ప్రాంతం పోయినా మనకు ఒకటి కనబడుతూ ఉంటుంది. అదేంటంటే, ప్రార్థనకు వెళ్ళని వాళ్ళ ఇల్లు తప్ప, ముస్లిం కుటుంబాల ఇల్లు తప్ప మిగిలిన అన్ని ఇళ్ల మీద ఏం కనబడుతుంది చెప్పండి ఒకళ్ళు? ఏమండి ఏం కనబడుతుంది? ఒకళ్ళు ఎవరైనా అన్మ్యూట్ అయ్యి చెప్తారా? ఒక్కళ్ళు చెప్పండి. అన్న లాక్ లో పెట్టా జై శ్రీరామ్. ఒకటి జై శ్రీరామ్ కనబడుతుంది. రెండోది అన్లాక్ చేయమంటారా? ఇంకొకళ్ళు చెప్తారా? రెండోది ఏం కనబడుతుందో? ఒక్క నిమిషం అన్లాక్ చేస్తా, ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. చెప్పండి ఎవరైనా. జెండా కనపడుతుంది. జెండా కనబడుతుంది. కాషాయ రంగు జెండాలు. భారతదేశం అంతా ఏ ప్రాంతం అయినా ఇప్పుడు దృశ్యం అలాగే ఉంది.
కానీ మా ఊరికి సువార్త రాలేదు అని చెప్పే గ్రామాలు, మా ఊర్లో యేసుక్రీస్తుని గురించి ఎరిగిన వారు లేరు, ఉన్నారు అని చెప్పే గ్రామాలు కొద్దిగానే మనకు చాలా గ్రామాలు కనబడతాయి. మా ఊళ్ళో యేసు ప్రభు గురించి చెప్పేవాళ్ళు లేరండి అనేవారు ఉన్నారు. మా ఊర్లో మేము ఇంతవరకు ఆయన ఎవరో ఎరుగరు, ఆయన అంటే ఎవరో మాకు తెలియదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకా అలాంటి వారు చాలా మంది మన చుట్టూ ఉన్నారు. దీని అర్థం ఏంటంటే వాళ్ళు సఫలమయ్యారు, మనము విఫలమయ్యాం. ఎందుకో కారణం ఏంటి అనంటే వారి లక్ష్యము నెరవేర్చుకోవడానికి వారు సంఘటితమయ్యారు, ముందుకు సాగుతున్నారు. మనకు ఆ లక్ష్యమే లేకుండా పోయింది. మన భారతీయులు రక్షించబడాలనే లక్ష్యములో మనం ఒకటే చేస్తున్నాం. మనందరం మందిరాల్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రకటించే వారి కొరకు మనం ప్రయాసపడడం లేదు. ప్రకటించేవారు లేవనెత్తబడాలి అని మనం ప్రకటించట్లేదు, మనం ప్రార్థన చేయటం లేదు. ఒకటి, ప్రకటించేవారు మన సంఘాల్లో పుట్టాలి. రెండవది, ఒకవేళ ఎవరైనా ప్రేరేపించబడి ముందుకు వస్తే వారిని మనం పంపించాలి. ఇక్కడ ఏమన్నాడంటే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ప్రకటింపు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు అన్నాడు. ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ప్రకటించే వారిని పంపించేవారుగా మనం ఉండాలి. ప్రకటించే వారిని పంపించేవారుగా ఉండాలి. మన సంఘాల్లో మరొక కొరత ఏమిటి అనంటే ప్రకటించే వారిని పంపించే అలవాటు లేదు మనకు. చాలా స్థలాల్లో లేదు, కొద్ది స్థలాల్లోనే ఉంది. ఎందుకు ప్రకటించేవారు పంపించబడటం లేదు? కారణం ఏంటి అనంటే మనకు చెప్పే ఒకే ఒక సమాధానం, మా సంఘాల్లో డబ్బులు లేవండి అంటున్నాం. ప్రకటించేవారు వెళ్తే వాళ్ళకి ఎవరు డబ్బులు పంపించాలి? ప్రకటించేవారు లేస్తే వాళ్ళ పోషణ ఏమిటి అనేది మన ఆలోచన. ఏమండి, అంతేనా? బర్నబాస్ అన్న, ఒకసారి అన్మ్యూట్ చేయండి, అందరినీ మాట్లాడుకుందాం ఒక 10 నిమిషాలు. అన్మ్యూట్ ఉందన్న. రైట్, మంచిది. మన స్థానిక సంఘాల్లో చాలా మనము ఆలోచన చేసే సంగతి ఏంటంటే ప్రకటించే వారు లేస్తారు, మంచిదే, మరి వాళ్ళకి ఎవరు పెట్టాలా, వారికి భోజనం ఎవరు పెట్టాలా అనేది మన ఆలోచన. అందుకని మనం ప్రకటించేవారు ఉండకూడదని కోరుకునేవారు ఎక్కువయ్యారు. అన్నా చెప్పండి. భోజనం సంగతి తర్వాత ఒక్కో సంఘంలో ఒక్కో బోధకులు వేస్తే నా పెత్తనం చెల్లదు అనే బాధ చాలా మందికి ఉంది. రైట్, మా స్థానం పోతుందేమో అనే ఆలోచన విస్తరించింది. పెద్దలు మేమే పెద్దలని మేమే చేస్తాం, ఎవరు చేయరు, సేవకుడు అవసరం లేదనే వాళ్ళు చాలా మంది అయిపోయినారు నాకు. అవును, చాలా మంది దాని ఒక స్థానంగా భావిస్తున్నారు. పెద్దరికము అనేది ఒక స్థానం అనుకున్నారు, కానీ పెద్దరికం అనేది ఒక బాధ్యత అనుకోవడం లేదు. దాన్ని మనకు అర్థమయ్యే భాషలోనే ఎట్లా చెప్తాను. ఇంట్లో తండ్రి అనేవాడు పదవిలో ఉంటాడా, బాధ్యతలో ఉంటాడా? చెప్పండి. భారం భరించే బాధ్యత కదా. తండ్రి అనే పని బాధ్యతతో కూడిన పని కదా, అది పదవితో కూడిన పని కాదు కదా. సంఘంలో మాత్రం పదవి కావాలి పెద్దలు. మనము సంఘములో పెద్దరికాన్ని పదవి అనుకుంటున్నాం, కానీ బాధ్యత అనుకోవడం లేదు. అందుకే మనము పంపించే విషయంలో లోపం కలిగి ఉన్నాం. ఇది నా పదవికి ఎసరవుతుందేమో అనుకుంటున్నాము. ప్రకటించేవారు కావాలి అని కోరుకోకపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఇదొక కారణం. చెప్పుకుందామా ఇంకా? పదవి ఆకాంక్ష, కోరిక. అవును, అది పదవి కాదు, దాన్ని పదవి చేసుకున్నాం మనం. బాధ్యతను పదవి చేసుకున్నాం. అందుకే సంఘాల్లో నేడు మనకు అవలక్షణాలు మనకు కనబడుతున్నాయి. సంఘాల్లో మనకు అవలక్షణాలు మనకు కనబడుతున్నాయి. నేను ఇటీవల ఒక సంఘానికి వెళ్ళాను. వాళ్ళు మన సహవాసానికి చెందిన వారు కాదు,
ఒక పాస్టర్ గారు నాకు పరిచయం అయితే వెళ్ళాను. వాళ్ళ సంఘానికి వెళ్తే వాళ్ళ మందిరంలో భారతదేశ మ్యాప్ ఉంది, ప్రపంచ పటం యొక్క మ్యాప్ ఉంది. వాళ్ళు ప్రతిరోజు ప్రతిరోజు ఒక్కొక్క ప్రాంతాన్ని గురి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ఆయన అన్నాడు, అన్న మా స్థానిక సంఘం నుంచి ఇప్పుడు భారతదేశంలో 2 స్థలాలకు 2 వ్యక్తులను సువార్త కొరకు పంపించాం. మాత్రం కాదు, భారతదేశంలో మిషన్ ఫీల్డ్ లో చాలా మంది ఉన్నారు. వారందరిని మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. ఒకసారి ఉత్తర భారతదేశం నుంచి వివిధ రకాల సంస్థల్లో మిషనరీస్ గా పనిచేస్తున్న వారిని 200 మందిని మేము పిలిపించి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి మా ప్రాంతంలో మరికొంతమంది ఎంకరేజ్ చేయబడడానికి మేము ఇటీవలే ప్రయాసపడ్డాం అని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 200 మంది సువార్థికులు ఆంధ్ర నుంచి కాదు, 200 మంది సువార్థికులు నార్త్ ఇండియా ప్రాంతంలో పనిచేసే వారిని మేము పిలిపించామన్నాడు. నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన ఒకడే సింగిల్ మ్యాన్. ఆయన వాళ్ళ స్థానిక సంఘంలో ఆ భారం ఉండడం అనేది నాకు చాలా సంతోషం వేసింది. అదే సమయంలో మన సంఘాలను తలుచుకున్నప్పుడు నాకు సిగ్గేసింది. మన సంఘాలను తలుచుకున్నప్పుడు సిగ్గేసింది. ఎందుకనంటే మన సంఘాల్లో ఇలాంటి ఆలోచన అనేది ఈనాడు బాగా కొరవడింది. ఎక్కడో మినుకుమంటూ కొన్ని చోట్ల కనబడుతుంది. మినుకుమంటూ కొన్ని చోట్ల కనబడుతుంది. దేవుని పనివారిని ప్రోత్సహించే విషయంలో, పంపించే విషయంలో, ఎంకరేజ్ చేసే విషయంలో మనం బాగా వెనకబడ్డాం. ప్రియులారా, ఒక మాట మన మనసులో పెట్టుకుందాం. అదేనండి, మన సంఘాల్లో, మన కుటుంబాల్లో దేవుని పని వారు పుట్టాలి అని ప్రార్థన చేద్దాము. వారిని పంపాలి అని ప్రార్థన చేద్దాము. పుట్టిన వారిని పంపించడానికి వెనకడుగు వేయకుండా పంపిద్దాం. పుట్టిన వారిని ఎవరైనా మీ సంఘాల్లో, మన సంఘాల్లో యవనస్తులైన వారు, అయ్యా మాకు దేవుని పిలుపున్నది, మేము వెళ్ళాలని ఇష్టపడుతున్నాము అని అంటే వారిని ప్రోత్సహించి పంపించండి. వారిని ప్రోత్సహించి పంపించండి. ప్రతి కుటుంబము ఇలాంటి ఆలోచన ఉండాలి. ప్రతి కుటుంబానికి ఇలాంటి ఆలోచన ఉండాలి. మన ఆంధ్రాలో ఇటీవల లెక్కలు తీస్తే తేలిన సంగతి ఏంటంటే 2000 కంటే ఎక్కువ సంఘాలు ఉన్నాయి మన ఆంధ్రాలో. అంటే ఒక ఊర్లో 1, 2, 3, 4 ముక్కలైన అయితేనేమి, అసలు ముక్కలు కానీ ఏమి, మొత్తం మీద బ్రదర్ అండ్ బ్యానర్ మీద ఉన్న సంఘాలను లెక్క కడితే ఇంచుమించుగా 2000 దాటాయి. ఈ బ్యానర్ కింద పనిచేసే సువార్థికులు ఇంచుమించుగా 600 చిల్లర ఉన్నారు. ఏబిఎస్ లెక్కల ప్రకారము, స్టివర్డ్ లెక్కల ప్రకారము కొంత అటు ఇటుగా 600 నుంచి 700 వరకు అటు ఇటుగా సువార్థికులు ఉన్నారు. కొంతమంది 1000 మంది కూడా ఉన్నారని చెప్తున్నారు. సరే, అంతవరకు బాగానే ఉంది. కానీ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి సువార్తను మిగిలిన ప్రాంతాలకు పంపించడానికి మనం ఎంతమందిని పంపించాము అని అంటే 26 మంది ఉన్నారు. దీన్ని కేరళ రాష్ట్రంతో పోలిస్తే, కేరళ లెక్కలు తీస్తే కేరళ రాష్ట్రంలో 500 నుంచి 600 సంఘాలు ఉన్నాయి బ్రదర్ అండ్ బ్యానర్ మీద. కేరళ రాష్ట్రంలో 500 నుంచి 600 సంఘాలు ఉన్నాయి బ్రదర్ అండ్ బ్యానర్ మీద. కేరళ రాష్ట్రం లోపల ఒక 300 నుంచి 500 మంది సేవకులు ఉన్నారు. కేరళ రాష్ట్రం బయట 1500 నుంచి 2000 మధ్య ఉన్నారు. కేరళ రాష్ట్రానికి బయట 1500 నుంచి 2000 మధ్య ఉన్నారు. వారు భారతదేశం అంతా విస్తరించారు. కొంతమంది విదేశాల్లో కూడా మిషనరీస్ గా సేవ చేసేవారు ఉన్నారు. మన ఇళ్లలో పిల్లలు విదేశాలకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. దేని కొరకనంటే ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానో, ఏ బిజినెస్ మ్యాన్ గానో, ఏ డాక్టర్ గానో వెళ్ళడానికి పంపించడానికి ఇష్టపడుతున్నాం. కానీ మన కుటుంబాల్లో పిల్లలు ఒక సువార్థికునిగా విదేశానికి వెళ్ళాలి అనే ఆలోచన మనకు లేదు. మన పిల్లాడు ఏ హైదరాబాద్, బెంగళూరు పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సిద్ధపడాలి, అక్కడ స్థిరపడాలి, వేలకు వేలు, లక్షలకు లక్షలు సంపాదించాలనే ఆశ మనకుంది. కానీ మా పిల్లాడు మంచి చదువు చదివి దేవునికి ఉపయోగపడే ఒక పనివాడిగా ఒక రాష్ట్రంలో ఉంటే మేలు అని ఆశించే తల్లిదండ్రులు లేకుండా పోయారు. మిత్రులారా, మన ప్రభువు చెబుతున్నాడు, మనుషులందరూ రక్షించబడాలని నాకు ఆశ, నా ఆలోచన, నా కోరిక.
మనం ఏం చేస్తున్నాం ఈ పని కోసం? ఈ పని కోసము మన బాధ్యత ఏంటి? మన అడుగులు ఎలా వేస్తున్నాం? మన భారం ఏంటి? మనం గమనించాలి. ప్రతి సంఘంలో ఈ భారం పుట్టాలని ప్రార్థన చేద్దాం. ప్రతి కుటుంబంలో ఈ భారం పుట్టాలని ప్రార్థన చేద్దాం. క్రీస్తు నామము ఎరుగని స్థలము ఉండకూడదు అని ప్రార్థన చేద్దాం. మనం క్రీస్తు నామము ఎరుగని ప్రజలు ఉండకూడదని ప్రార్థన చేద్దాము. పనివారిని ప్రోత్సహించి పంపించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నాన్ని మనం ప్రారంభిస్తే ప్రభువు సఫలం చేస్తాడు. ఈ ప్రయత్నాన్ని మనం ప్రారంభిస్తే, ఈ ఆలోచన మన హృదయంలో ఉంటే ప్రభు సఫలం చేస్తాడు. నెహెమ్యా గ్రంథంలో మనం చదువుకున్నాము. నెహెమ్యా హృదయంలో పుట్టిన ఆలోచన సఫలమైందండి, విఫలమైందా? నెహెమ్యా మనసులో పుట్టిన ఆలోచన సఫలమైందా అంటే సఫలమైంది. చాలా త్వరగా సఫలమైంది. చాలా త్వరగా సఫలమైంది. ఒరిజినల్ గా అది చాలా కష్టం. నెహెమ్యా చేసిన పని ఒరిజినల్ గా అది చాలా చాలా కష్టతరమైన పని. కానీ అది కష్టతరమైన పనిని నెహెమ్యా పూర్తి చేశాడు. 54 రోజుల్లో పూర్తి చేయగలిగాడు. అది కష్టతరమే గాని ప్రభువు సమకూర్చేవాడు. ప్రియులారి, మాట మనం జ్ఞాపకం పెడదాం. కొన్ని మనకు కష్టంగా ఉంటాయి. ఇది మనకు సాధ్యమేనా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ పనిని మేము చేయడం సాధ్యమేనా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మనకు అసాధ్యమే గాని ప్రభువునకు సాధ్యం కాకుండా పోదు. కాబట్టి మన హృదయంలో ఆశ ఉంటే వాక్యం మనకు ఆ వాగ్దానం ఇస్తోంది. ఆశ కలిగిన వాని ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. ఆశ కలిగిన వాని ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. దానికి కావలసిన ఏర్పాట్లు, దానికి కావలసిన నడిపింపు, దానికి కావలసిన ప్రేరణ, ప్రోత్సాహము అన్ని ప్రభువు సమకూరుస్తాడు. మన హృదయంలో ఆ భారం ఆలోచన ఉంటే చాలు. అలాంటి ఆలోచన భారము మన హృదయాల్లోనూ, మన కుటుంబాల్లోనూ, మన సంఘాల్లోనూ పుట్టడానికి ప్రభువు తన ఆత్మ ద్వారా తన కార్యములు జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం మా ముందుంచిన తలంపులను మా అందరి హృదయాల్లో వాటిని దీవించండి. ఆలోచనలను స్థిరపరచండి, నడిపించండి, బలపరచమని పాల్గొన్న వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు. వందనాలు. వాక్యం అందించిన దేవుని సేవకులు ప్రభాకరణ గారికి మనందరి తరఫున ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ ఒక ఛాలెంజ్ తో కూడిన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన దాసు ద్వారా అందించాడు. మనం కేవలం అలవాటుగా వినకుండా ఈ మాటలు మనం సీరియస్ గా తీసుకొని పరివార కొరకు మనం తీవ్రంగా ప్రార్థన చేద్దాం. దాని ఆచరణలో పెట్టడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. ముగింపు ప్రార్థన. కోటపూరి ప్రసాద్ వ్యాపారం చేసుకోవడానికి త్వరగా వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయాడు. వారిడన్న ప్రార్థన చేస్తారు. ఎర్రగొట్ల నుంచి. వందనాలు. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, నీకు స్తోత్రములు, వందనాలునైనా. పరిశుద్ధుడవు, పరమాత్ముడవు, మా రక్షకుడు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఇదిగో తండ్రి, ఉదయకాలంలో మా ప్రభువా, నీ పవిత్ర పాద సన్నిధిలో చేర్చి మా తండ్రి, ఈ జూమ్ మీటింగ్లో మా ప్రభువా మమ్మల్ని అందరినీ మా తండ్రి నేనా నీ సన్నిధానంలో చేర్చి మా ప్రభువా, నీ దాసుని ద్వారా అయినా తండ్రి మరి మా ప్రభాకరన్ నిలబెట్టి మరి మా తండ్రి నేను ఏడాడు సంఘానికి కావలసిన సంగతులు మరి మా ప్రభువా నీవు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును మా తండ్రి, ఇదిగో మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నావు తండ్రి.
రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నావు నైనా. అలాగే మరి మా తండ్రి ఈనాడు సంఘాలు అయినా మరి మా ప్రభువా, మరి అన్నగారు చెప్పినట్టుగా మా తండ్రి చక్రములో మరి చిక్కుకొని తండ్రి అలవాటుగా జరిగిస్తున్నామే కానీ మా ప్రభువా, మరి బాధ్యత కలిగి తండ్రి, మరి మా ప్రభువా పట్టుదల కలిగి మరి మా ప్రభువా ప్రవర్తించే వారముగా తండ్రి నీ కృప అనుగ్రహించండి నైనా. నీ దాసుడు ప్రయాసపడి తండ్రి మరి మా ప్రభువా మా కొరకు చెప్పిన ఆ మాటలు మా తండ్రి మా హృదయాలలో స్థిరపరుచుకుని మా తండ్రి, అలాగనైనా సువార్త ప్రకటించే వారిని మరి మా తండ్రి ప్రోత్సహించటానికి తండ్రి నా ప్రభువా, సువార్త ప్రకటించే వారి కొరకు ప్రార్థన చేయడానికి నా తండ్రి నా ప్రభువా ప్రయాసపడడానికి తండ్రి కృప చూపించండి, సహాయం దయచేయం నైనా. అవును మా తండ్రి, పోతెంతో విస్తారముగా ఉన్నది నైనా, పనివారు చాలా తక్కువగా ఉన్నారు. పనివారి కొరకు ప్రార్థన చేయమన్నావు తండ్రి, నీకు స్తోత్రములనైనా. మరి ప్రార్థన చేస్తున్నామే కానీ తండ్రి అలవాటుగానైనా ఆ దిశగా ఎవరము తండ్రి అడుగులు వేయడం లేదు నైనా. అలాగున మరి మా తండ్రి ఆ దిశగా మేము ప్రయత్నం చేయడానికి తండ్రి, సాహసించడానికి మా ప్రభువా నీ కృప నీ సహాయం మాకు దయచేయండి నా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవునైనా మరి ఈనాడు సంఘాలలో మరి మా తండ్రి నేను పనివారి కొరకు తండ్రి ఎవరు కూడా తండ్రి మరి చేయడానికి తండ్రి ఇష్టపడడం లేదు నైనా. అవును మా ప్రభువా, మరి అధికారాలు అని అనుకుంటున్నారు కానీ అది బాధ్యత అని అనుకోవడానికి తండ్రి నీ కృప అనుగ్రహించండి, సహాయం దయచేయండి. అలాగ చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి నీకు స్తోత్రములు, ప్రభాకరణ గారిని బట్టి నీకు స్తోత్రాలు, నా తండ్రి బర్నబాసులను బట్టి నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ అవును మా ప్రభువా మరి మా తండ్రి మా ప్రయత్నములన్నింటిలో మరి మా తండ్రి సువార్త ప్రకటించే ధన్యత మాకు దయచేయమని, నీ నామనకే ఘనత మహిమ ప్రభావాలు కలిగించుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దైవ సేవకులు ప్రభాకరణ గారికి వందనాలు చెప్పి ఆ తర్వాత మనం ఓర్పు వందనాలు చెప్పుకుందాం అందరికీ.